ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెంకటరెడ్డి గారు చెప్పండి, మీకు మీ వాదనకి ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళంతా గట్టిగా నిలబడుతున్నట్టున్నారు. మహారాష్ట్ర అనుభవం కూడా అలాగే ఉందన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ కూడా వీవీప్యాట్ స్లిప్లు లెక్కించాలని అడుగుతున్నారట, మరి లెక్కిస్తారో లేదో. అక్కడ కూడా అర్జెంట్ కాల్ చేయండి అంటారో ఏమో తెలియదు. బట్ అలా కాకుండా రెండు చూపిస్తే తప్పు లేదు, మనం నమ్మొచ్చు. కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అదేదో సినిమాలో పాట ఉంటుంది, మాయేరా మాయేరా అన్నట్టుగా ఈరోజు ఇది ఈవీఎం మాయ అనేది క్లియర్గా అర్థం అవుతూ ఉంది. ఏదైతే మొట్టమొదటి అనుమానాలు అంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో జరిగినాయి అని అనుమానాలు వచ్చిన తర్వాత ఆ అనుమానాలకు బలపడే విధంగా తర్వాత హర్యానా కావచ్చు, ఇప్పుడు మహారాష్ట్రలో పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు పెరిగినటువంటి సందర్భాలు కనపడుతున్నప్పుడు స్పష్టంగా ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి, ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు లేదంటే ట్యాంపరింగ్ చేశారు, సో దీని ద్వారా గెలిచారు అంటానికి బలమైనటువంటి ఆధారాలు ఒక్కొక్కటి కనపడతా ఉన్నాయి. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సార్, మొట్టమొదటి 4 విడతలు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు ఒక రూల్స్, ఆంధ్రప్రదేశ్కి ఒక రూలు పెట్టారు. ఎట్లా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చేటప్పటికి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక రూలు, ఆంధ్రప్రదేశ్కి ఒక రూలు పెట్టేటప్పుడు అప్పుడే ఎలక్షన్ కమిషన్ తీరు మీద అనుమానాలు వ్యక్తమైనాయి. ముఖేష్ కుమార్ మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తమైనాయి. మనం కోర్టు దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు. దాని తర్వాత మీరు చూస్తే ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి తంతు, వాళ్ళ అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా హింసాత్మకంగా చేశారో, ఏదైతే అక్కడ వాళ్ళని ఎస్పీలు మార్చుకొని అన్నీ. దాని తర్వాత మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు పెరగటం, అంటే దాదాపుగా 12.5% పెరగటం. దాని తర్వాత చూస్తే మొత్తం ఈ ఫామ్ 20 అనేది 2 రోజులు అప్లోడ్ చేయాలి, అంటే 48 గంటల్లో. కానీ 109 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. అది కూడా ఈ తిరుమల లడ్డు అంశాన్ని ఒకటి తీసుకొని వచ్చి ఎవరు దాని మీద చర్చ జరగనీయకుండా ఉంటే కరెక్ట్గా ఆ టైంలో అప్లోడ్ చేశారు. ఇది 48 గంటల్లో అప్లోడ్, అంటే 2 రోజుల్లో అప్లోడ్ చేయాల్సింది 109 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత మొట్టమొదటి హిందూపూర్ అసెంబ్లీకి సంబంధించి హిందూపూర్ అసెంబ్లీలో హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డు అండి, అది 28వ పోలింగ్ బూత్ ముదిరెడ్డిపల్లి కింద వస్తుంది. ఆ ఊర్లో 578 ఓట్లు ఉన్నాయి కొమ్మినేని గారు. 578 ఓట్లలో అసెంబ్లీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు పడింది. వింత విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి 464 ఓట్లు పడ్డాయి. అక్కడ బీఎస్పీకి 5 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు అంట, బీఎస్పీకి 5 ఓట్లు. ఏది అసెంబ్లీకి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ అదే పార్లమెంట్కి వచ్చేటప్పటికి, అంటే అసెంబ్లీ అభ్యర్థికి 1 ఓటు, పార్లమెంట్ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 472 ఓట్లు. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి 1 ఓటు. ఇక్కడేం వైఎస్ఆర్సీపీకి 1 ఓటు అసెంబ్లీలో, పార్లమెంట్కి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు. అంటే మీకు ఎక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా, 578 ఓట్లు ఉన్నటువంటి ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి 1 ఓటు పట్టం ఏంటి, పార్లమెంట్కి 472 ఓట్లు పట్టం ఏంటి? అంటే ఇక్కడ ఈవీఎంలో తేడా జరిగింది అనేది స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ఎందుకంటే సార్ 2 ఏజెంట్లు ఉంటారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 ఏజెంట్లు ఉంటారు, తెలుగుదేశం తరఫున 2 ఏజెంట్లు ఉంటారు. ఒకళ్ళు అసెంబ్లీ అభ్యర్థికి ఉంటారు, ఒకళ్ళు పార్లమెంట్ అభ్యర్థికి ఉంటారు. 2 అక్కడ దాకా 100 దాకా కౌన్సిలర్గా ఉంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే. అంటే 472 ఓట్లు పార్లమెంట్కి ఏది పడిందో ఇది ఒరిజినల్ ఫిగర్. అసెంబ్లీకి కూడా ఇదే ఓట్లు ఇక్కడ రావాలి, రాని లేకపోతే 10 ఓట్లు అటు డిఫరెన్స్ ఉంటాయి. జనరల్గా మనం మాట్లాడుకుంటే క్రాస్ ఓటింగ్ అంటే 10 ఓట్లు మహా అయితే అంతకంటే ఉండవు. 500 ఓట్లలో క్రాస్ ఓటింగ్ అంటే 10 ఓట్లు ఉంటాయి జనరల్గా. బాగా ఇంకా అసలు అభ్యర్థి మీద బాగా అక్కడ ఇష్టం ఉండి పార్లమెంట్ అభ్యర్థి మీద ఉంటే 20 ఓట్లు ఎక్స్ట్రా పడుతుంది. కౌన్సిలర్ భార్యనే వేసి ఉంటుంది కదా సార్, కౌన్సిలర్ వేస్తాడు, ఏజెంట్లు ఉన్నారు అక్కడ. ఇక్కడ తెలుస్తుంది కదా సార్, 472 ఓట్లు పార్లమెంట్కి ఏంది, అసెంబ్లీకి వచ్చి 1 ఓటు ఏంది. దాని తర్వాత మీరు చూస్తే ఈవీఎంల బ్యాటరీలకు సంబంధించిన దాంట్లో మన విజయనగరం మహారాష్ట్రలో కూడా ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ జరిగింది సార్, అది చెప్తాను. ఈవీఎం బ్యాటరీలకు సంబంధించి చూస్తే ఈ సీసీ కెమెరాలో 50% ఛార్జింగ్ ఉన్నట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది పోలైన రోజు మన ఈవీఎంను క్లోజ్ చేసేటప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజ్ 50% ఉంది. కౌంటింగ్ రోజు ఓపెన్ చేయగానే 99% ఉంది. ఈ ఎట్లా కొమ్మినేని గారు, ఇప్పుడు మీరు లైవ్ నడుస్తుంది, ఫోన్ ఆఫ్ చేసి పెడతారు, ఛార్జింగ్ ఆఫ్ చేసి పెడితే ఛార్జింగ్లు పెరుగుతాయి ఎక్కడన్నా. అంటే ఇట్లాంటివన్నీ చేసినాక మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేసిన 3 అభ్యర్థులు ఏదైతే ఎలక్షన్ కమిషన్కి బాబు దీనికి సంబంధించి మాకు రీవెరిఫికేషన్ చేయండి, దీనికి సంబంధించి ఏం జరిగిందనే దాని మీద అంటే మేము అట్లా చెయ్యం, మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇందాక మన కృష్ణరాజు గారు చెప్పినట్టు అసలు మాక్ పోలింగ్ కాదు కదా నిర్వహించాల్సింది, పోలైనటువంటి ఓట్లు. ఇప్పుడు ఈవీఎం తీసుకొని వస్తారు సార్, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 పడ్డాయి అనుకోండి, 50 వీవీప్యాట్లు చూపించాలి కదా. తెలుగుదేశానికి 40 పడ్డాయి అనుకోండి, 40 వీవీప్యాట్లు, అది కదా మనం అడిగేది. కానీ అది 6 నెలలు అవుతుంది సార్. రేపు 4వ తారీఖుకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 6 నెలలు ఇంక ఇప్పటికీ లేదు. దాని తర్వాత ఏమంటే ఈ ముఖేష్ కుమార్ మీనా గారు ఒకటి సర్క్యులర్ జారీ చేశారు,
మొత్తం ఎన్ని తగలబెట్టేసేయండి వెంటనే తగలబెట్టండి. అని. ఎందుకు 45 రోజులు సమయం ఉంది. దట్టు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. అవును. మనం నోట్ చేయాల్సిన పాయింట్, ఎవరు అభ్యంతరం చెప్పకపోతే నువ్వు తొందరగా తగలబెట్టుకుంటావు, ఇంకోటి తగలబెట్టుకుంటావు, నీ తెప్పలు నువ్వు పడు. ఆల్రెడీ ఇది కోర్టులో నడుస్తున్నప్పుడు 45 రోజులు దానికి టైం ఉన్నప్పుడు, ఆ కోర్టులో ఈ అంశం మీద నడుస్తున్నప్పుడు అసలు న్యాయస్థానంలో ఉన్నప్పుడు దీన్ని తగలబెట్టకూడదు సార్. అవును ఆ కేసు అంతా అయ్యిందాక దాన్ని అట్లా అట్టు పెట్టాలి. అవును కానీ ఇమీడియట్గా దీన్ని మొత్తం బర్న్ చేసేయండి, వీవీప్యాట్లు కానీ ఎక్కడ డేటా మొత్తాన్ని అరేంజ్ చేయండి అని చెప్పినప్పుడు ఎస్ 100% ఇక్కడ జరిగింది అంటానికి క్లియర్ ఎవిడెన్స్. తర్వాత ఆయన అక్కడి నుంచి మారిపోయినట్టున్నాడు కదా. ఎస్ అక్కడి నుంచి వేరే దానికి మారిపోయారు సార్. దీని తర్వాత వచ్చేటప్పుడు సార్ మీరు ఇందాక మహారాష్ట్రలో ఒక ఎగ్జాంపుల్ సార్. మహారాష్ట్రలో ముంబై నార్త్ వెస్ట్ లోక్సభకి కంటెస్ట్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి ఏక్నాథ్ షిండే వర్గం శివసేనకు సంబంధించి రవీంద్ర వైకర్ ఆ అభ్యర్థి పేరు. అతను 48 ఓట్లతో గెలిచాడు సార్. 48 ఓట్లు. కేవలం 48 ఓట్లతో గెలిచాడు. వీళ్ళ రవీంద్ర వైకర్ అనేటటువంటి వాళ్ళ బామ్మర్ది మంగేష్ పండల్కర్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలు మొబైల్ ద్వారా ఓపెన్ చేశాడు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంని ఓట్ల లెక్కింపు కంటే ముందే గోర్గావ్ అనేటటువంటి కౌంటింగ్ కేంద్రంలో ఏదైతే ఈ ఎంపీ అభ్యర్థి గెలిచినటువంటి, ఇప్పుడు ఎంపీ 48 ఓట్లలో గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థి వాళ్ళ బామ్మర్ది మంగేష్ పండల్కర్ తన మొబైల్ ఫోన్లో అమర్చిన ప్రత్యేక డివైస్తో ఈవీఎంను ఓపెన్ చేస్తే ఆ విషయాన్ని అక్కడ గుర్తించి రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు ఐపీసీ 188 సెక్షన్ కింద. ఎట్లా ఓపెన్ చేస్తాడు ఒక అంతే, దాని అర్థం మ్యానిపులేషన్కి అవకాశం లేదు కదా. 48 ఓట్లతో. రెండు ఇక్కడ మహారాష్ట్రలో మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, మహారాష్ట్రలో చూసుకుంటే పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు 5,04,313 ఓట్లు అదనంగా వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు అదనంగా కౌంటింగ్ రోజు వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఊర్లో 400 పోలైనాయి అనుకో, 400 ఉంటాయి కదా. దానికి ఇందాక మనకు మిత్రులు పంపించారు సార్, లైవ్ జరుగుతూ ఉంటే మహారాష్ట్రలో జరిగింది కదా సార్. ఇదే మహారాష్ట్రలో లోక్సభ నియోజకవర్గం షెడ్యూల్ నవాపూర్ అనేటటువంటి స్థానంలో 2,41,197 ఓట్లు పోలైనటువంటి ఓట్లు 2,40,022. కౌంటింగ్ రోజు 2,41,193. అంటే పోలైన ఓట్ల కంటే 1,171 ఓట్లు అదనంగా లెక్కించారు. అక్కడ గెలిచినటువంటి అభ్యర్థి మెజార్టీ 1,122. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. షెడ్యూల్ తెగలకు కేటాయించిన నవాపూర్ అనే స్థానాన్ని ఉదాహరణగా తీసుకుంటే దాంట్లో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 2,95,786. పోలైనటువంటి ఓట్లు 2,40,022 ఓట్లు, లెక్కించిన ఓట్లు 2,41,193. అంటే పోలైన ఓట్ల కంటే 1,171 ఓట్లు అదనంగా లెక్కించారు. అక్కడ వచ్చినటువంటి మెజారిటీ అభ్యర్థికి 1,122, 1,171కి 1,122. అట్లట్లుగా వాళ్ళు అంటే అవన్నీ కలిపితే మ్యానిపులేషన్స్ ఇవన్నీ 100%. అక్కడ కన్నడలో సార్, కన్నడ విధాన సభ నెంబర్ 105 తాల్నేర్ అనేటువంటి విలేజ్లో 396 ఓట్లు ఉంటే 312 పోలైనాయి. కానీ లెక్కించిన ఓట్లు 624. అయ్యో, దానికి కూడా శివసేనకి 194 అంట యూబీటీ వర్గం, షిండే వర్గానికి 326, ఇండిపెండెంట్కి 104. అసలు ఆ ఊర్లో పోలైంది 300. కర్ణాటక కాదు కదా మీరు? కన్నడ విధాన సభ. కన్నడ విధానసభ అంటే కర్ణాటక కింద వస్తుంది కదా. అదే సార్, దాని ఇది పాతది. సో దాంట్లో కర్ణాటకలో అక్కడ శివసేన అక్కడ కూడా పోటీ చేసి ఉంటుంది. కన్నడ విధానసభ కాదు సార్, ఇక్కడే కన్నడ అనేది ఉన్నది సార్. అక్కడ కన్నడ దాని నెంబర్ 105 కన్నడ అనే పేరుతోటి ఒక ఇది ఉంది అన్నమాట నియోజకవర్గం. 624 కౌంటింగ్ జరిగింది దానికి సంబంధించి. సో దీని అన్నిటికీ నిజంగా ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చా, జరిగినాయా అనే దాని మీద ఒక 2 నిమిషాలు చెప్తాను సార్. చెయ్యొచ్చు అంటానికి ఆధారాలు సార్. ఎందుకంటే ఇందాక వేమూరి హరిప్రసాద్కి సంబంధించి చెప్పారు కదా సార్. 2009లో ఈ వేమూరి హరిప్రసాద్ అమెరికాకు చెందినటువంటి సైబర్ నిపుణుడు అలెక్స్, నెదర్లాండ్కి చెందినటువంటి నిపుణుడు రోప్తో కలిసి 2009లో ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పి పక్కా ఆధారాలతో వాళ్ళు చూపిస్తే అసలు ఈవీఎం ఎక్కడి నుంచి వచ్చిన దాని మీద కేసు పెట్టారు. అప్పుడు అసలు హ్యాక్ చేయొచ్చు అనేది క్లియర్గా చూపించారు. దాని తర్వాత మధ్యప్రదేశ్లో 2017లో ఒక ఉప ఎన్నిక జరిగితే ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఈవీఎం మీద బటన్ నొక్కితే ఆ వచ్చే స్లిప్లన్నీ బీజేపీ గుర్తుకు పడ్డాయి 2017లో. 3 ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మే 2017లో ఢిల్లీ అసెంబ్లీలో వేసి చూపించారు సార్, ప్రజెంటేషన్ వేసి. సో ఈవీఎంలని 31 దేశాలు వాడినాయి సార్. ఇప్పుడు వరకు 30 దేశాలు ఈవీఎంలని పాక్షికంగా పూర్తిగా వదిలేసాయి. దాంట్లో మేజర్గా చూసుకుంటే నెదర్లాండ్, రొమేనియా, కెనడా, ఐర్లాండ్, దక్షిణ కొరియా, యూకే, స్కాట్లాండ్, బెల్జియం, సింగపూర్, బంగ్లా ఇవన్నీ ఈవీఎంలు వద్దు అనుకోని ఈవీఎంల ద్వారా ఎలక్షన్ చేసినాక దీంట్లో ట్యాంపరింగ్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత పూర్తిగా వదిలేసిన ఈ దేశాలు మనం ఈవీఎంలతో మేము ఎలక్షన్ చేయము ఇంకని చెప్పి. మరి ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశం, అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటటువంటి భారతదేశంలో ఈవీఎంల మీద ఇన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా బ్యాలెట్ పేపర్లతోనే
ఎన్నికలు నిర్వహించాలి రేపు వచ్చేటటువంటి ఎన్నికలు అన్నప్పుడు నేను దయచేసి మిగిలిన రాజకీయ పార్టీలను ప్రజానికాన్ని కూడా కోరేది ఏంటంటే ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిద్దాం. ఎన్నికల్లో గెలుపోవడం సహజం, కానీ దొంగదారిగా అడ్డదారిలో గెలిచేసి ఏదో మేము గెలిచేసాము 164 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఈరోజు ఏ విధమైనటువంటి విధ్వంసం చేస్తున్నారో చూస్తున్నారుగా. నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో అయితే వీళ్ళు ఎందుకంటే మళ్ళీ ప్రజలు మన రేపొద్దున తీర్పు మన ఈ విధంగా చేస్తే రేపొద్దున మళ్ళీ రివర్స్ తీర్పు ఇస్తారనేది వీళ్ళకి నిజంగా ఉంటే, అంటే ఏముందిలే జమిలీ అంటున్నాడు మళ్ళీ మోడీ గారు. ఎస్ జమిలీకి అంటే పైన మనమే ఉంటాం కింద మనమే ఉన్నాం కదా, మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం వాళ్ళకి బలంగా కనపడుతుంది. పట్టించుకోవట్లేదు అంతే కదా సార్. ఇప్పుడు మొన్న పొత్తు డైరెక్ట్ గా దాంట్లోనే ఉన్నారు కదా. అవును. సో ఇప్పుడు ఏంది క్లియర్ గా చేసుకోవచ్చు అని. ఒరిస్సాలో కూడా సార్ ఎంత ఒరిస్సాలో దారుణం అంటే సార్, బీజేడీకి అంటే బిజు జనతా దళకి బీజేపీ కంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి అసెంబ్లీలో. ఏదో 37,627 ఓట్లు అదనంగా వచ్చినాయి. అంటే వాళ్ళకి 40.22% బీజేడీకి వస్తే బీజేపీకి 40.07% వచ్చింది. కానీ గెలిచిందేమో బీజేపీ. ఇక్కడ చూడండి సార్, 55 అసెంబ్లీలు వచ్చినాయి, ఒక్క పార్లమెంట్ ఒరిస్సాలో బీజేడీకి. ఎంత దారుణం చూడండి సార్. బీజేడీకి పార్లమెంట్ లో 37.53% ఓట్లు వచ్చినాయి. ఏది బిజు జనతా దళకి నవీన్ పట్నాయక్ గారి పార్టీకి. కానీ పార్లమెంట్ లో ఒక్క సీట్ రాలా. చాలా ఉదాహరణలు చెప్పారు మిత్రులు. ఎంత దారుణం అంటే దీని అంతటికి ఇప్పుడు ఇక క్లియర్ కనపడండి సార్. ఒక్క ఎంపీ కూడా రాదా సార్? మరి 37% సీట్లు ఇంకా మీకు 4 వదిలేశారు, 4 కూడా పోయేది. రైట్.